ఐపీఎల్ 18వ సీజన్ మరో నెల రోజుల్లో మొదలు కానుంది. ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు అందుబాటులో ఉన్న ప్లేయర్స్తో ప్రాక్టీస్ క్యాంప్స్ కూడా నిర్వహిస్తున్నాయి. ఐపీఎల్ సీజన్ వస్తుందంటే కొందరు స్టార్ ప్లేయర్స్ పైనే అందరి ఫోకస్ ఉంటుంది. ఈ లీగ్కే క్రేజ్ తెచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆట కోసం అభిమానులు ప్రతిసారి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. గత 2 సీజన్ల నుంచి ధోని రిటైర్మెంట్ వార్తలు వినిపిస్తుండడంతో ఫ్యాన్స్ డేలా పడుతున్నారు. కానీ అభిమానుల కోసం ధోని ఎప్పటికప్పుడు ఫిట్నెస్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఐపీఎల్లో ఆడుతున్నాడు. ఈసారి కూడా ధోని ఐపీఎల్ ఆడడం ఖాయమైంది. మెగా వేలంలో ధోనిని చెన్నై అన్క్యాప్డ్ కేటగిరీలో తిరిగి దక్కించుకుంది. అయితే గత సీజన్ ముగిసిన తర్వాత ధోని మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. దీంతో పూర్తి స్థాయి ఫిట్నెస్తో ధోని ఉన్నాడా లేదా అన్న అనుమానాలు నెలకొన్నాయి. ఈ అనుమానాలకు తెరదించుతూ ధోని ఫిట్గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సీజన్ కోసం అతను ఫుల్ ఫిట్గా తయారయ్యాడట. త్వరలోనే అతడు సిఎస్కే ప్రీ సీజన్ క్యాంప్లో జాయిన్ అవ్వబోతున్నాడని సమాచారం అందింది. ఈ విషయాన్ని ధోని సన్నిహిత వర్గాలు కూడా ధృవీకరించాయి. ఫిబ్రవరి 25న ధోని చెన్నై ప్రాక్టీస్ క్యాంపులో చేరనున్నట్లు తెలుస్తుంది. అతడు కెప్టెన్గా వ్యవహరించకపోయినప్పటికీ జట్టులో అతని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. మహి సిఎస్కే జట్టుకు ఓ ఆటగాడి కన్నా ఎక్కువ అన్నది చెన్నై ఫ్రాంచైజీ వర్గాల మాట. గతంతో పోలిస్తే మిస్టర్ కూల్ మరింత ఫిట్గా తయారయ్యాడని చెన్నై ఫ్రాంచైజీ ప్రతినిధి ఒకరు చెప్పారు. అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో చారిత్రక విజయాలు అందించిన మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్లోనూ తనదైన ముద్ర వేశాడు. చెన్నై జట్టుకు తిరుగులేని క్రేజ్ రావడానికి ధోనినే కారణం. ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్గా మహీకి అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు 264 మ్యాచ్ల్లో 5,000కు పైగా పరుగులు చేసిన ధోని ఖాతాలో 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే వచ్చే సీజన్లో మహేంద్రుడు ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగుతాడన్న అంచనాలున్నాయి. మార్చి 22 నుంచి ఐపీఎల్ 2025 సీజన్ మొదలు కానుండగా చెన్నై సూపర్ కింగ్స్ తన ఓపెనింగ్ మ్యాచ్ను ముంబై ఇండియన్స్తో మార్చి 23న ఆడనుంది. చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగబోతుంది. రుతురాజ్ గైక్వాడ్ ఈ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడు. ఐపీఎల్ మెగా వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్, మతీష పతిరణ, శివన్ దూబే, రవీంద్ర జడేజా, ధోనీలను రిటైన్ చేసుకుంది. వేలంలో రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రవిచంద్రన్ అశ్విన్, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, శామ్ కరన్ వంటి ప్లేయర్స్ను కూడా తీసుకుంది.